భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలను 20 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. వచ్చే నెల డిసెంబర్ 20 నుంచి జనవరి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు వైదిక కమిటీ సభ్యులు. వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల తేదీలను వైదిక కమిటీ నిర్ణయించింది. డిసెంబర్ 20 నుంచి పగల్పత్తు ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు వైదిక కమిటీ ప్రతినిధులు, అర్చకులు. డిసెంబర్ 30 నుంచి రాపత్తు ఉత్సవాలు జరుగుతాయన్నారు. డిసెంబర్ 29న సాయంత్రం గోదావరి నదిలో హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. 30న తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని తెలిపారు. 26 జనవరి 16న విశ్వరూప సేవా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు వైదిక కమిటీ ప్రతినిధులు, అర్చకులు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఈ సంవత్సరం డిసెంబర్ లాస్ట్ కల్లా అయిపోతున్నాయి. దాదాపు వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 20వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 29వ తారీఖు తెప్పోత్సవం, డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం. ఆ 30వ తారీఖు నుంచి ప్రారంభమై రాపత్తుత్సవాలు, అవి 9వ తారీఖు వరకు ఆ రాపత్తుత్సవాలు పూర్తయిపోతాయి. 10వ తారీఖు నుంచి 12 లోపల మనకు విలాసోత్సవాలు ఉంటున్నాయి. అలాగే మనకు మామూలుగా అయితే సంక్రాంతి నాడే విశ్వరూప సేవ జరగాలి వాస్తవానికి. కానీ సంక్రాంతి నాడు విశ్వరూప సేవ రావడం వల్ల ఆ రోజు చేయవలసినటువంటి సంక్రాంతి నాడు రథోత్సవం, ప్రణయ కలహోత్సవం ఇవన్నీ కూడా చేయడానికి, అలాగే విశ్వరూప సేవ చేయడానికి ఆ రోజు మనకు 2 ఉత్సవాలు చేయడం అనేటువంటిది ఇలాగా ఈ సంవత్సరం షెడ్యూల్ ప్రత్యేకంగా ఉన్నది. కనుక దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. గతంలో లాగానే వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అటు వైదికంగాను ఇటు చేయవలసినటువంటి ఏర్పాట్లలో దేవస్థానం చాలా వైభవంగానే ఏర్పాట్లు చేసుకుంది అని మనం చేయాలి అని కోరుతూ చేస్తుంది అని కూడా మీరు చెప్తూ ఏ విధంగా ఎప్పుడు ఎలాగైతే జరుగుతుందో అదేవిధంగా ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది.